హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల జ్ఞాపకం. ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి రచన జ్ఞాపకం నవల ధారావాహికగా మీకు అందించబోతున్నాను. ఈ జ్ఞాపకం నవల 2019 సంవత్సరంలో సాహితీ సంస్థ వారిచే ప్రచురించబడిన డైరెక్ట్ నవల. సో మరి ఇప్పుడు మీకోసం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి రచన జ్ఞాపకం నవల ధారావాహిక మొదటి భాగం. ఆదిపురి రాగానే బస్సు దిగిన జయంత్కి ఎటు వెళ్లాలో తెలియలేదు. ఆలోచిస్తూ నిలబడ్డాడు. జయంత్తో పాటు బస్సు దిగిన వాళ్లలో కొందరు అతన్ని గమనించకుండా వాళ్ల పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొందరు ఎవరి అబ్బాయి అన్నట్టు జయంత్నే చూస్తున్నారు. ఒక్క భరద్వాజ మాత్రం నిలబడ్డావు, ఎవరి కోసం బాబు? ఎవరైనా వస్తున్నారా? ఈ ఊరికి కొత్తగా ఉన్నావు, ఎవరింటికి వెళ్ళాలి అని అడిగాడు. జయంత్ తడబాటుగా చూసి, రాఘవరాయుడు గారింటికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో కొంచెం చెబుతారా? వాళ్ళ ఇంటి ముందు కానుగ చెట్టు 2 ఉంటాయని మాత్రం తెలుసు. ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలా, నడుచుకుంటూ వెళ్ళాలా అన్నాడు. ఎలాగైనా వెళ్ళొచ్చు, నేను వెళ్ళేది అటే, వస్తావా? నడవాలి మరి అన్నాడు భరద్వాజ. నడుస్తాను అన్నట్టు తల ఊపాడు జయంత్. మీదే ఊరు బాబు? 4 అడుగులు నడిచాక అడిగాడు భరద్వాజ. భరద్వాజ నడివయసు దాటిన వ్యక్తి. ఆయన వేషభాషలు ఎలాంటి వారిలోనైనా గౌరవ భావం కలిగేలా చేస్తాయి. అందుకే జయంత్ చాలా మర్యాదపూర్వకంగా ఆయన వైపు చూశాడు. మాది కోయంబత్తూర్ సార్ అన్నాడు. ఆశ్చర్యపోతూ, అంత దూరం నుండి వస్తున్నావా అని అడిగాడు భరద్వాజ. రావాలనుకున్నప్పుడు దూరందేముంది సార్, ఎంత దూరమైనా రావచ్చు అన్నాడు సాలోచనగా జయంత్. అసలు తను ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు? ఇలా వస్తానని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోవడమే కాదు, అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. 2 రోజుల క్రితం తన స్నేహితుడు దిలీప్ హడావిడిగా ఫోన్ చేసి, సంలేఖ రాసిన కథ ఒక మంచి పేరున్న పత్రికలో వచ్చింది జయంత్, చూశావా అని అడిగాడు. జయంత్ ఆశ్చర్యపోతూ, ఊహించని పిడుగులా ఇదేం వార్త? సంలేఖ రచయిత్రి ఎప్పుడైంది? నువ్వేం మాట్లాడుతున్నావు దిలీప్ అన్నాడు. నువ్వే చూడు, చెబితే నమ్మవు అంటూ సంలేఖ రాసిన కథ వచ్చిన పత్రిక పేరు చెప్పాడు దిలీప్. దిలీప్ ఒకప్పుడు జయంత్కి ఇంటర్ క్లాస్మేట్. ఆ తర్వాత దిలీప్ డిగ్రీ చదివి జర్నలిజం వైపు వెళ్ళాడు. అయినా వాళ్ల స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జయంత్ వెంటనే వెళ్ళి సంలేఖ కథ ఉన్న పత్రిక కొన్నాడు. ఇంటికి వెళ్ళి సంలేఖ కథ ఉన్న పేజీని ఆతృతగా తీశాడు. ఒక్క క్షణం ఆ పేజీనే చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా సంలేఖ పేరు మీద నుండి అతని చూపులు వెనక్కి రావడం లేదు. ముందు నమ్మలేకపోయినా నమ్మక తప్పడం లేదు. దిలీప్ చెప్పింది నిజమే, ఆ కథ రాసింది సంలేఖనే. ఎందుకంటే ఆ కథ పేరు పక్కన సంలేఖ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించబడి ఉంది. ఆ పేరు చూస్తుంటేనే చిత్రంగా అనిపిస్తోంది. అయినా సంలేఖ కథ రాయడమేంటి? అంత మంచి పేరున్న పత్రికలో ఆ కథ రావడమేంటి? కథ రాయడమంటే మాటలా? ఇదెలా సాధ్యమైంది సంలేఖకి? ఎంత వద్దనుకున్నా ఒకటే ఆశ్చర్యం జయంత్లో. సంలేఖ ఇప్పుడేం చేస్తోందో? చదువుతోందా? ఖాళీగా ఉందా? లేక ఉద్యోగం చేస్తోందా? ఏదీ లేకుండా కథలు రాయడమే పనిగా పెట్టుకుందా? ఏది తెలియాలన్నా ఆమె ఇప్పుడు తనకి అందుబాటులో లేదు. ఆ మధ్యన ఓ స్నేహితుడు కనిపించి, సంలేఖ చదువు మానేసిందిరా అన్నాడు జాలిగా. ఆ మాట కసుక్కున గుచ్చుకున్నట్టయింది ఎక్కడో. ఆ మధ్యన అదే స్నేహితుడు మళ్ళీ కనిపించి, సంలేఖ డిగ్రీలో జాయిన్ అయిందిరా అన్నాడు. తను దేనికి ఎలా స్పందించాలో తెలియలేదు. కానీ ఏదో అవ్యక్తమైన బాధ మాత్రం కొద్ది క్షణాలు మనసును తొలిచింది. ఆ తర్వాత దాని గురించి అంతగా ఆలోచించకుండా తన వ్యాపకంలో తనుండిపోయాడు. కానీ ఇప్పుడు రచయిత్రి అయిందని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కథ చదివి నిశ్చేష్టుడయ్యాడు. ఉన్నట్టుండి జయంత్ ముఖంలో అనేక రంగుల కలబోత జరిగింది. బరువుగా నిట్టూర్చాలన్న ధ్యాస కూడా లేనివాడిలా అలాగే ఉండిపోయాడు. ఏరా జయంత్, ఆ కథ చదివి ఆశ్చర్యపోయావా, అవాక్కయ్యావా అంటూ మళ్ళీ ఫోన్ చేసి అడిగాడు దిలీప్. కాక, ఆ కథ ఏమైనా మామూలుగా ఉందా? ఒక స్థాయిలో ఉందిరా. అయినా సంలేఖ కథ రాయడమేంటి? ఆ కథ ఇంత మంచి పత్రికలో అచ్చవడమేంటి? ఏ విధంగా ఆలోచించినా
దీన్ని నా మనసు పరిపూర్ణంగా నమ్మలేకపోతోంది. నాకు తెలిసి కష్టపడి చదివితే ర్యాంకులొస్తాయి, కథలు మాత్రం రాయలేరు. అది స్వయం సృష్టి. ఇదెలా సాధ్యమైందిరా సంలేఖకి అన్నాడు జయంత్. ఇంకా ఆశ్చర్యం, సందేహంగానే ఉంది జయంత్కి. ఆ మాత్రం సందేహం జయంత్కి రావడం అతిశయోక్తి కాకపోయినా సంలేఖ విషయంలో అతనొకప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదని దిలీప్కి తెలుసు. అది అనేకసార్లు చెప్పాడు. అయినా జయంత్ పెదవి విరిచేవాడే కానీ సమాధానమిచ్చేవాడు కాదు. దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం సంలేఖ కథ గురించి, ఆ కథలో ఉన్న గొప్పతనం, సామాజిక సత్యాల గురించి చాలా కదిలిపోయి మాట్లాడాడు దిలీప్. అది విని జయంత్ మౌనంగా ఉన్నాడు. అతని మౌనం వెనుక కారణం లేకపోలేదు. సంలేఖ కథ గురించి దిలీప్ కాకుండా మామూలు వ్యక్తి మాట్లాడి ఉంటే ఆ మాటల్ని అవలీలగా తోసిపుచ్చేవాడు. కానీ దిలీప్ మంచి పేరున్న జర్నలిస్ట్. అందుకే అతను మాట్లాడే మాటల్లో ఒక్కటి కూడా తొలగించి చూడలేకపోతున్నాడు. అది కాక బయట ఏం జరుగుతుందో సమగ్రంగా చూడగలిగే కెమెరా చూపు అతనిది. అందుకే అతని మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. అంతేకాదు, దిలీప్ సంలేఖ కథను విపరీతంగా మెచ్చుకుంటుంటే జయంత్ మనసు నొచ్చుకుంది. బాధతో కుంచించుకుపోతోంది. అలా ఎందుకు జరుగుతోందో అతనికి అర్థం కావడం లేదు. జయంత్ వెంటనే తేరుకుని, సరే దిలీప్, ఆ కథను చదివి నాకన్నా నువ్వే అన్ని కోణాల్లో పరిశీలనాత్మకంగా అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ కథ మీద నీలాగా నేను మాట్లాడలేకపోవచ్చు, కథ మాత్రం బాగుంది అన్నాడు. దిలీప్ వెంటనే, మరి సంలేఖను అభినందించవా? ఈ రంగంలో ఆమె ఎంత ఎదిగినా నీకు అడ్డు కాదు, ఇబ్బంది కాదుగా అన్నాడు. ఆ మాటలు ఎక్కడో దిగాయి జయంత్కి. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు దిలీప్. పట్టుకున్నాడే గాని జయంత్కి నిద్ర రావడం లేదు. ఆ రాత్రంతా సంలేఖ గురించే ఆలోచించాడు. మెల్లగా లేచి వెళ్ళి ఆ పత్రికను మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. మరోసారి ఆ కథను చాలా ఏకాగ్రతతో చదివాడు. ఆ కథ చదివాక అతనికి వెంటనే సంలేఖను చూడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది. ఈ కథ నువ్వే రాశావా అని అడగాలనిపిస్తోంది, అభినందించాలనిపిస్తోంది. అభినందిస్తున్నప్పుడు ఆమెలో కలిగే ఆనందాన్ని చూడాలనిపిస్తోంది. అసలు తనను చూడగానే ఎంతగా ఆశ్చర్యపోతుందో, ఎంతగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుందో చూడాలి. ఆమె దగ్గరికి వెళ్ళి అవన్నీ చూడాలని వెంటనే లేచాడు జయంత్. సెల్ఫ్లో ఉన్న ఖాళీ బ్యాగ్ను అందుకున్నాడు. అందులో తనవి 2 జతల బట్టలతో పాటు తనకు అవసరమైనవన్నీ పెట్టుకున్నాడు. కంపెనీ పని మీద వైజాగ్ వెళుతున్నానని అమ్మతో అబద్ధం చెప్పి సంలేఖ వాళ్ల ఊరు ఆదిపురికి బయలుదేరాడు. వెళుతున్నాడే కానీ అతని మనసులో ఏదో ఊగిసలాట. తన ప్రయాణం తనకే నమ్మబుద్ధి కావడం లేదు. తన మనసు తనకే అర్థం కావడం లేదు. అభినందించడానికే అయితే తనిప్పుడు ఇంత దూరం రావాలా? సెల్ నెంబర్ తెలుసుకుని ఓ మెసేజ్ పంపితేనో, ఓ ఫోన్ కాల్ చేసి మాట్లాడితేనో సరిపోతుంది కదా. లేదంటే వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుని ఒక ఉత్తరాన్ని కొరియర్ చేసినా సరిపోతుంది. అలాంటివేం చెయ్యకుండా తనే ఇలా ఎందుకు రావాలి? అసలు సంలేఖకి ఇప్పటికైనా సెల్ ఫోన్ ఉందో లేదో? సంలేఖతో అప్పుడొకసారి, నువ్వు సెల్ ఎందుకు వాడుకోవు? ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉపయోగించిన అమ్మాయిలు ఉండరు తెలుసా? నువ్వెందుకో నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నావు అని అన్నాడు. అందుకామె వెంటనే, నేనే కాదు జయంత్, మా ఇంట్లో ఎవరూ సెల్ ఫోన్ వాడరు. ఎందుకంటే సడన్గా వచ్చే ఫోన్ కాల్స్ వల్ల మనసు స్థిరత్వం దెబ్బతింటుంది. చేస్తున్న పని పట్ల ఏకాగ్రత పోతుంది. పనిని సకాలంలో పూర్తి చేయలేకపోతాం. అందుకే మా కుటుంబ సభ్యులకి సెల్ ఫోన్లు ఉండడం మా నాన్నగారికి నచ్చదు. అది కాక ఎవరి సెల్ ఫోన్ వారికి ఉండడం వల్ల కుటుంబంలో సంబంధాలు, అనుబంధాలు తగ్గిపోతాయి. అందరూ ఓ చోట కూర్చున్నప్పుడు కూడా మనసు విప్పి మాట్లాడుకోకుండా, మనస్ఫూర్తిగా ఒకరినొకరు చూసుకోకుండా సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఎవరి పాటికి వాళ్ళు లేచి బయటికెళ్ళి నిలబడి ఎక్కడో ఉన్నవారితో మాట్లాడుతూ గడుపుతారు. అందుకే మాకెవ్వరికీ సెల్ ఫోన్లు తీసివ్వలేదు మా నాన్న. ఓ, నేనిలా దూరంగా హాస్టల్లో ఉన్నాను కదా, మా వాళ్లతో ఎలా మాట్లాడతానన్నా మీ సందేహం? నేను మొన్ననే కదా మా ఆదిపురి నుండి వచ్చాను. ఇంత లోపలే ఏముంటాయి మాట్లాడడానికి? ఇంటికెళ్ళాక తీరిగ్గా అందరం ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటాం. నాకేదైనా అవసరమైతే మా తిలక్కన్నయ్య ఇక్కడే మీ హాస్టల్లోనే ఉన్నాడు. అయినా మా రాజారాం అన్నయ్య దగ్గర సెల్ ఫోన్ ఉంది. కాకపోతే అది ఆయన స్కూల్లో ఉన్నంతసేపు నాట్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. మా అన్నయ్య ఇప్పుడు టీచర్గా ఉద్యోగం చేసేది మా పక్క ఊర్లోనే అని చెప్పేది. ఇప్పుడు ఎలా ఉందో ఏమో.
అయినా సంలేఖ ఎలా ఉందో ఏమోనని ఆమె గురించి తనెందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఇప్పటికి 2 సార్లు పిలిచాను అన్నాడు పక్కనే నడుస్తున్న భరద్వాజ. జయంత్ వెంటనే ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడు. సారీ సార్ అన్నాడు. సారీ సరే, ముందు నువ్వు దారి చూసి నడవకపోతే ఇక్కడ రోడ్లు నీతో ఏమాత్రం సహకరించవు, ముందే చెబుతున్నా అన్నాడు భరద్వాజ. ఆయన చెప్పేది నిజమే. దారంతా మంచుతో తడిసి తడితడిగా ఉంది. అదే దారిలో నిన్న సాయంత్రం గేదెలు, గొర్రెలు, మేకలు నడిచి ఇళ్లకు వెళ్ళినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే జాగ్రత్తగా నడుస్తున్నాడు. ఇన్ని రోజులు సిటీ వాతావరణంలో ఉన్న జయంత్కి ఈ మట్టిదారులు కొత్తగా ఉన్నాయి. సంలేఖది పల్లెటూరని తెలుసు, కానీ మరీ ఇంత పల్లెటూరని మాత్రం అనుకోలేదు. చదువుకునే రోజుల్లో స్నేహితులు పిలిచేవాళ్ళు మా ఊరికి రారా అని. వెళితే టైం వేస్ట్ అవుతుందని, క్లాస్లో తనకి రాబోయే ర్యాంకు పోతుందని భయపడేవాడు. వెళ్ళేవాడు కాదు. ఎలాగైతేనే ఇంతకాలానికి రాగలిగాడు. ఈ గాలి, ఈ నేల, ఈ వాతావరణం గమ్మత్తుగా ఉంది. అంతేకాదు, రోడ్డుకి అటూ ఇటూ నిలబడో కూర్చునో నడుస్తూనో మాట్లాడుకుంటున్న మనుషుల్లో యాంత్రికత లేదు. స్వచ్ఛమైన అచ్చమైన మనిషితనం కనిపిస్తోంది. ఈ మట్టి వాసనలో మనిషి వాసన మిళితమై ఉంది. జయంత్ నడుస్తున్న ఆ పరిసరాలను అతి జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఎందుకలా గమనిస్తున్నాడంటే, అలాంటి సామాజిక స్పృహ కలిగిన కథను రాసిన సంలేఖకు ఈ వాతావరణం ఎంతవరకు సహకరించిందో చూడాలన్న కుతూహలం. అంతేకాదు, సంలేఖ ఇదే రోడ్డు మీద ఎన్నిసార్లు తిరిగిందో అన్న ఆశ్చర్యం. అందుకే ఆ పరిసరాల్లోని అణువణువును తన కళ్ళతో గాలిస్తున్నాడు, తడుముతున్నాడు. నీ పేరేంటి బాబూ అడిగాడు భరద్వాజ. జయంత్ సార్ చెప్పాడు జయంత్. నిన్ను చూస్తుంటే పీజీ చేస్తున్న కుర్రాడిలా అనిపిస్తున్నావు. ఏం చదువుతున్నావు జయంత్ అడిగాడు భరద్వాజ్. సీఏ పూర్తి చేశాను సార్. విప్రో కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉండేది హైదరాబాద్ అన్నాడు జయంత్. మరి కోయంబత్తూర్ అన్నావు? సందేహంగా చూస్తూ అడిగాడు భరద్వాజ. దానికి సమాధానంగా జయంత్ నవ్వి, నిజానికి మాది కోయంబత్తూర్ కూడా కాదు, కాగజ్ నగర్. మా నాన్నగారు ఎప్పటి నుండో కోయంబత్తూర్లోని ఒక క్లాత్ మిల్లో సెక్రటరీగా పనిచేస్తుండడం వల్ల మా అమ్మ నాన్నగారు కోయంబత్తూర్లోనే ఉండేవారు. అందుకే ఎవరడిగినా మాది కోయంబత్తూర్ అనే చెబుతుంటాను. మా అన్నయ్య వదిన మాత్రం ఉప్పల్లో ఉంటారు అన్నాడు. ఆయన అలాగా అన్నట్టు చూసి, నా పేరు భరద్వాజ. నన్నందరూ భరద్వాజ మాస్టారు అని పిలుస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇదే ఊర్లో ఉంటున్నాను. అయినా ఇంతవరకు ఇక్కడ సొంతిల్లు, సొంత పొలం లేదు. వృత్తిరీత్యా అప్పుడప్పుడు పక్క ఊళ్ళకి బదిలీ అయినా తిరిగి ఇదే ఊరికే మార్పించుకుని ఇక్కడే ఉంటున్నాను. ఈ ఊరంటే అంత మక్కువ నాకు అన్నాడు. జయంత్ వెంటనే, ఏం చేస్తుంటారు సార్ మీరు అడిగాడు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు పండిట్ని. నాకు తెలుగంటే ఇష్టపడే పిల్లలన్నా, ఇదిగో ఇలాంటి ఉషోదయాన్న ఇలా నడవడమన్నా చాలా ఇష్టం. ప్రతిరోజు ఇదే టైంలో ఇదో రోడ్డు మీద నడవడం అలవాటైపోయింది అన్నాడు హాయిగా నవ్వుతూ. అందుకేనేమో మిమ్మల్ని చూస్తుంటే ఎలాంటి మానసిక ఒత్తిడి లేని మనిషిలా అనిపిస్తున్నారు. ఒత్తిడి లేనప్పుడే ఎవరికైనా మీరు సృష్టించుకున్న ప్రపంచం లాంటిది దొరుకుతుందేమో అన్నాడు జయంత్. తను సంలేఖ కథ చదివినప్పటి నుండి ఎంతటి మానసిక ఒత్తిడికి గురవుతున్నాడో గుర్తు చేసుకుంటూ. అలాంటిదే ఉండదు జయంత్. ఎప్పుడైనా మన కోసం 2 ప్రపంచాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకటి అనుకూల ప్రపంచం, 2 ప్రతికూల ప్రపంచం. ఏ ప్రపంచంలోకి వెళ్ళడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది అన్నాడు భరద్వాజ. జయంత్ మాట్లాడలేదు. తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఆయన జయంత్ వైపు చూడకుండా దూరంగా చూస్తూ, నీకు రాఘవరాయుడు ఎలా తెలుసు అని అడిగాడు. ఆయన అలా అడగడంతో ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు జయంత్కి. రాఘవరాయుడు తనకు తెలుసని చెప్పాలా, తెలియడని చెప్పాలా? తెలిస్తే ఎలా తెలుసని చెప్పాలి అని మనసులో అనుకున్నాడు. నేను ఒకప్పుడు ఈ ఊరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే సిటీలో కాలేజీ హాస్టల్లో ఉండి ఇంటర్ చదివాను సార్. ఈ ఊరి పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు నా బ్యాచ్లో. అందులో తిలక్ ఒకడు. అంతెందుకు, మీ పక్క ఊరివాడైన జర్నలిస్ట్ దిలీప్ కూడా ఇంటర్లో నా క్లాస్మేటే. ప్రస్తుతం తిలక్ కోసం వస్తున్నాను. తిలక్ రాఘవరాయుడు గారి అబ్బాయే కదా అంటూ తను సంలేఖ కోసం వస్తున్న విషయాన్ని దాచేశాడు జయంత్. తిలక్ పేరు వినగానే భరద్వాజ ముఖం మాడిపోయింది. అది గమనించి, ఏంటి సార్ అలా అయ్యారు అంటూ నివ్వెరపోయి చూశాడు జయంత్. తిలక్ చదవడయ్యా. వాడికి అక్షరాలంటే భయం.
చిన్నప్పుడు స్కూల్లో వాడు నా విద్యార్థి. క్లాసులో ఊరికే లేచి చేతి వేళ్లు చూపించి బయటకు వెళ్ళి వస్తుండేవాడు. పెద్దయ్యాక కూడా చదువు విషయంలో దొంగయ్యాడు. 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయి మూడోసారి అతి కష్టంగా పాస్ అయ్యాడు. తన చెల్లెలు సంలేఖతో కలిసి ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత కూడా అదే ఏడుపు. నీకు తెలియందేముంది, ఇంటర్ కూడా 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. అసలు వాడు చదివితే కదా అన్నాడు. ఆయన మాటల్లో ఒక విద్యార్థి పట్ల ఆత్మీయతతో కూడిన బాధ వినిపించింది. ఆయన బాధ చూస్తుంటే జయంత్ మనసు కలుక్కుమంది. టీచర్లు తమ విద్యార్థులు పెద్దవాళ్ళయ్యాక కూడా ఇంత శ్రద్ధగా ఆలోచిస్తారా? ఆ క్షణంలో భరద్వాజ మంచి టీచర్, మనసున్న టీచర్ అనిపించాడు. ఆయన పట్ల ఇంకా గౌరవం పెరిగిపోతోంది జయంత్కి. తిలక్ ఈ మధ్యనే ఇంటర్ పాస్ అయి డిగ్రీలో చేరాడు జయంత్. ఈరోజు నువ్వు కలిసినప్పుడు కాస్త గట్టిగా మందలించు. చదువు లేకపోతే బ్రతుకు అంధకారం అవుతుందని చెప్పు. ఒక స్నేహితుడు తలుచుకుంటే ఇంకో స్నేహితుణ్ణి ఎటువైపైనా మళ్లించొచ్చు అన్నాడు. ఆయన బాధ అర్థమవుతోంది జయంత్కి. తిలక్ సీఏ ఫౌండేషన్కి రాకపోయినా కామన్గా ఉండే ఇంటర్ క్లాసులకు వస్తుండేవాడు. తనకప్పుడు కనిపించేవాడు తిలక్. అతను కాలేజీలో ఎక్కడ ఏ గొడవ జరిగినా నేనున్నానంటూ వెళ్ళేవాడు. కొట్టడమో కొట్టించుకోవడమో చేసేవాడు. పక్కా మొండి వైఖరి. తను మాత్రం ఏ గొడవలకి వెళ్ళేవాడు కాదు. ఇంటర్లోనే సీఏ ఫౌండేషన్ తీసుకున్నాడు. ఇంటర్ అయిపోగానే ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఐపీసీసీలో జాయిన్ అయ్యి సీఏ ఫైనల్ పాస్ అయి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. జయంత్ నీట్గా షేవ్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని హుందాగా ఉండడం వల్ల భరద్వాజకి జయంత్తో ఆసక్తిగా మాట్లాడాలనిపిస్తోంది. అది కాక చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మాటలు కాదు. దానికోసం ఎంత కష్టపడాలో ఆయనకు తెలుసు. అలా కష్టపడి చదవలేకనో మరే ఇతర కారణాల వల్లనో తమ ఊరి పిల్లలు కొందరు చదవాలనుకున్న సీఏను మధ్యలోనే వదిలేసి ఇళ్లకొస్తున్నారు. కొందరేమో డిగ్రీ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాళ్లలో సంలేఖ ఒకరు. ఆమె చదువు ఇంటర్ నుండి సాఫీగా సాగి ఉంటే ఇప్పుడు ఈ జయంత్లాగే ఏదో ఒక కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండేది. వాళ్ల నాన్నగారికి ఆర్థికంగా కాస్త ఆసరా దొరికేది. పెద్ద కొడుకు రాజారాం టీచర్ ఉద్యోగం చేస్తూ కూడా వచ్చిన డబ్బుని రాఘవరాయుడికి ఇవ్వడట. ఇవ్వాలని చూసినా అతని భార్య వినీల ఇవ్వనీయదట. వడ్డీలకు తిప్పడమో చిట్టీలు కట్టడమో చేస్తుందట. అంతేకాక రాజారాంకి జీతం రాగానే తన ప్రణాళికకి ఏమాత్రం ఆటంకం కలిగినా గొడవ చేస్తుందట. కోడలి మనసు అర్థం చేసుకుని నడుచుకోవడమే సుఖమనిపించి రాఘవరాయుడు ఆయన భార్య సులోచనమ్మ నోరెత్తరట. ఇలాంటి సమయంలో సంలేఖ ఉద్యోగంలో ఉంటే రాఘవరాయుడి కష్టాలు తీరి ఉండేవి అని భరద్వాజ మనసులో అనుకుంటుంటే, ఏంటి మాస్టారు మౌనంగా ఉన్నారు అని అడిగాడు జయంత్. ఏం లేదు జయంత్, నువ్వు తిలక్ బ్యాచ్ అంటున్నావు కదా, అదే బ్యాచ్లో తిలక్ చెల్లెలు సంలేఖ సీఏ ఫౌండేషన్ తీసుకుంది. నీకు తెలుసా అడిగాడు భరద్వాజ. తెలుసన్నట్టు తల ఊరిత్. అంతే. అది ఎలా తెలుసు, ఆ తెలియడం అన్నది ఎంతవరకు సాగింది అన్నది మాత్రం చెప్పలేదు. చెప్పి ఉంటే భరద్వాజ మానసిక స్థితి ఎలా ఉండేదో. కానీ భరద్వాజ విచారవదనుడై, కారణాలు నీకు తెలుసో లేదో కానీ సంలేఖ చదువు ఐపీసీసీ మధ్యలో ఉండగానే ఆగిపోయింది. అలా ఎందుకు జరిగిందో ఏమో. నిజానికి తను చాలా తెలివైనమ్మాయి. 10th లో 520 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్లో సీఏ ఫౌండేషన్ తీసుకుంటేనే 970 మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత ఐపీసీసీలో ఉండగానే ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలీదు. సీఏ చెయ్యడం కలగా భావించిన ఆమె మధ్యలోనే ఆ కలను చెరిపేసుకుంది. 2 సంవత్సరాలు చదవకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంది. ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయింది అన్నాడు. జయంత్ ఆలోచనలో పడ్డాడు. సంలేఖ డిగ్రీ చదువుతుంది అంటే ప్రస్తుతం సిటీలోనే ఏదో హాస్టల్లో ఉండి ఉంటుంది. తను అక్కడికే వెళ్ళి కలవడం మంచిదేమో కదా. ఇలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం అవసరమా అని మనసులో అనుకుంటూ సడన్ బ్రేక్ వేసిన బైక్లా ఆగిపోయాడు. ఏంటి బాబు ఆగిపోయావు అడిగాడు భరద్వాజ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు జయంత్కి. ఏం లేదు మాస్టారు అంటూ మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. జయంత్ అడుగులు అతి కష్టంగా పడుతున్నాయి. ప్రతిరోజు తిలక్ సంలేఖ కాలేజీకి వెళుతూ ఇదే దారిలో వచ్చి బస్ ఎక్కుతారు జయంత్. రాఘవరాయుడు పిల్లలిద్దరినీ హాస్టల్లో ఉంచి చదివించలేక బస్ పాస్ తీసిచ్చాడు అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు జయంత్. అయితే నేనిక్కడే ఆగిపోతే పోలా, సంలేఖని బస్సు దగ్గరే కలవచ్చు అని మనసులో అనుకుంటూ ఆగిపోయాడు. నీకేదో కాళ్ళు పీకుతున్నట్టున్నాయి,
మాటిమాటికి ఆగిపోతున్నావు. ఓ చోట కూర్చుంటావా అడిగాడు భరద్వాజ. వద్దు మాస్టారు, వెళదాం అంటూ అతను నిర్ణయానికొచ్చాడు. ఇలా నడుచుకుంటూ ఇంటికెళ్తేనే బాగుంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులను చూసినట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది. పైగా దారిలో కలిస్తే మాట్లాడుతూ నడవడానికి ఆమెమైనా భరద్వాజ మాస్టారా? మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు, బస్సు ఎక్కి వెళ్ళిపోనువచ్చు. నిజానికి సంలేఖ తన విషయంలో చాలా మారిపోయి ఉంటుంది. తనేమైనా చిన్న షాక్ ఇచ్చాడా? ఎన్నిసార్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా నయం కాని షాక్ కదా అది. భరద్వాజ తన ధోరణిలో తను సంలేఖ చదువు విషయంలో అంతరాయం జరగడం రాఘవరాయుడిని బాగా కలచివేసింది జయంత్. ఆయన ఆ బాధలో నుంచి బయటకు రావడానికి కొన్ని నెలలు పట్టాయంటే అతిశయోక్తి కాదు. కారణం ఆయనకి కూతురంటే అంత ప్రాణం. చిన్నప్పుడు సంలేఖకి తెలుగు బాగా నేర్పించాలని నా దగ్గరికి పంపేవాడు. మిగతా తల్లిదండ్రులు తెలుగెందుకు, ఇంగ్లీష్ ముఖ్యం కానీ అంటూ తమ పిల్లల్ని ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి పంపేవాళ్ళు. వాళ్ళకి మాతృభాష పట్ల ఏమాత్రం గౌరవం లేదు. తెలుగును వాళ్ళు కించపరుస్తున్నారు అని నేను పెద్ద ఉపన్యాసం లాంటిది ఇవ్వను, కానీ మాతృభాష ఎంత అవసరమో చెప్పగలను అంటూ ఆగాడు భరద్వాజ మాస్టారు. జయంత్ ఆయన ఏం మాట్లాడినా ప్రశాంతంగా వినడానికి సిద్ధపడ్డాడు. ఆయన వైపు ప్రియంగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటల్లో సంలేఖ ప్రసక్తి వస్తోంది కాబట్టి. భరద్వాజ తిరిగి మాట్లాడుతూ, అలా అని తెలుగుతో సంబంధం లేకుండా మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు అన్నాడు. ఆ మాట వినగానే తను పనిచేస్తున్న కంపెనీలో తెలుగు మాట్లాడడం రాని తన సహోద్యోగులు గుర్తొచ్చారు జయంత్కి. వాళ్ళ గురించి ఆయనతో చెప్పాడు. వచ్చిరాని తెలుగులో వాళ్ళెంత గమ్మత్తుగా ఇబ్బందిగా మాట్లాడుతుంటారో చెప్పాడు సరదాగా. అది వింటుంటే యునెస్కో సంస్థ తెలుగు మాతృభాషల అంచున ఉందన్న హెచ్చరిక ఎందుకు చేసిందో స్పష్టమైంది భరద్వాజకి. కానీ ప్రపంచ భాషల్లో అత్యంత మధురమైన భాష తెలుగు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రశంసించాడు. శబ్ద సంపద, శబ్ద సౌష్ఠవం, భావ వ్యక్తీకరణ, శ్రావ్యతల్లో కూడా తెలుగుతో మరే భాషలు సాటిరావు. మన తెలుగు గురించి తమిళ మహాకవి ఏమన్నారో తెలుసా అడిగాడు జయంత్ వైపు తిరిగి భరద్వాజ. ఆసక్తిగా చూస్తూ, చెప్పండి మాస్టారు, తెలుగు భాష గురించి తమిళ మహాకవి ఏమన్నారు అడిగాడు జయంత్. తెలుగును ఇష్టపడేవాళ్ళంటే ఎక్కడ లేని మక్కువ భరద్వాజకి. జయంత్ అలా అడగడంతో సంబరంగా అనిపించింది. జయంత్ వైపు అభిమానంగా చూసి, వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అప్పుడే వికసించిన మల్లెలను వాసన చూసినప్పుడు కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అని అన్నారట. అది ఎంత ఆహ్లాదంగా అనిపించే పోలికో చూడు అన్నారు భరద్వాజ. అవునన్నట్టు తల ఊపాడు జయంత్. అంతేకాదు జయంత్, మనలోని ఆలోచనలు బయటికి రావాలంటే భాష కావాలి. నేను నేర్పిన తెలుగు భాష నీ స్నేహితుడు తిలక్ చెల్లెలు సంలేఖకి ఇప్పుడు బాగా ఉపయోగపడింది. నేను నేర్పాను అనే కన్నా సంలేఖకు తెలుగు అక్షరాల పట్ల ఉన్న ఆపేక్ష, మమకారం మనసు పెట్టి నేర్చుకునేలా చేశాయి. ఆ అక్షరాలతోనే ఇప్పుడు తనలో ఉన్న దివ్య శక్తిని తట్టి లేపుకుంది. ఈ మధ్యన చక్కటి కథలు రాస్తోంది. అద్భుతంగా ఉన్నాయి. ఆ కథలు చదివి నా అభిప్రాయం చెప్పినప్పుడు, మీరు నేర్పిన అక్షరాలు తప్ప నా దగ్గర ఏముంది మాస్టారు? ఆ అక్షరాలే కదా నన్ను లైబ్రరీల వైపు నడిపించింది. నా చేత దిన వార పత్రికలనే కాక మహాభారత, రామాయణ, భాగవతాలను చదివించింది. నేను మానసికంగా కోలుకోలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను నేను ఓదార్చుకునేలా చేసింది. 2 సంవత్సరాలు కాలేజీకి పోకుండా నేను గడిపిన కాలమంతా పుస్తకాలతోనే కదా. అసలు మీరు నేర్పిన ఆ అక్షరాలే లేకుంటే నేనేమైపోయేదాన్నో. నాకు తెలుసు మాస్టారు, తెలుగు నేర్పి మీరు నాకెంత మేలు చేశారో. అసలు ఆ అక్షరాలు లేకుండా, పుస్తకాలు లేకుండా ఒక్క క్షణం కూడా నన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను అంది కృతజ్ఞతగా. అయినా నాదేముంది జయంత్, ఆడపిల్ల అని తేడా చూపించకుండా ఆమె తండ్రి ఆమెకు 4 అక్షరాలు నేర్పుకోవాలనుకున్నాడు, నా చేత నేర్పించాడు, అంతే. ఆమె ఒకప్పుడు తన చదువు పట్ల ఎందుకు మనసు పెట్టలేకపోయిందో నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఒక మంచి పేరున్న పత్రికలో ప్రచురణయ్యే స్థాయిలో కథలు రాయగలిగినందుకు రాఘవరాయుడు గారు సంతోషపడ్డారు. ఆమె కథలు వచ్చిన పత్రికలను పట్టుకెళ్ళి పొలంలో ఉండే పనివాళ్ళందరికీ చూపించుకున్నాడు. మా అమ్మాయి రచయిత్రి అయిందని గర్వంగా చెప్పుకున్నాడు. ప్రతి మట్టి చేయి ఆమె కథను పలకరించేలా చేసుకున్నాడు. ఇప్పటికీ ఎవరు ఎదురైనా ఆపి మరీ చెప్పుకుంటాడు. వినేవాళ్ళకి కథలు చదివే స్థాయి ఉందా,
వాటి గురించి వాళ్ళకి అసలు తెలుసా అన్నది కూడా చూడడు. ఆయన సంతోషం అయింది. నిజానికి ఆయనకు కూడా కథలంటే ఏంటో తెలీదు, ఎలా రాస్తారో తెలీదు. పొలంలో నాగలితో మట్టిని తోడి తనెలా పంట పండిస్తున్నాడో తన కూతురు కూడా ఆమె కలంతో ఏదో రాసి అద్భుతం చేస్తుందని మాత్రం తెలుసు. అందుకే అంత సంబరం. ఆయనలోని ఆ పితృవాత్సల్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది అని భరద్వాజ్ అంటుంటే ఆ ఊరి రామాలయం వచ్చింది. జయంత్ అడుగులు ఆ రామాలయం ముందు ఎంతో పరిచయం ఉన్నట్టు ఆగిపోయాయి. తను సంలేఖ ఇదే ఆదిపురికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీలో మంచి పేరున్న కాలేజీలో సీఏ ఫౌండేషన్ తీసుకున్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. సంలేఖ శ్రీరామనవమి వచ్చిందంటే హాస్టల్లో ఉండేది కాదు. మా ఆదిపురికి వెళ్తున్న జయంత్, అక్కడ మా ఊరి రామాలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా జరుగుతుంది. ఒక పూజారి పూజ చేస్తుంటే ఇంకో పూజారి రాముని పట్టాభిషేకం గురించి, తండ్రి మాట జవదాటని శ్రీరాముని ప్రవర్తన గురించి చక్కగా చెబుతారు. అది ప్రతి సంవత్సరం వింటున్నా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తగానే ఉంటుంది. తన్మయత్వంతో వినాలనిపిస్తుంది. అది వింటుంటే తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి భావంతో ఉండాలో, ఎలా గౌరవించాలో స్పష్టంగా తెలిసిపోతుంది. మా ఊరి పెద్దలు ఆ కళ్యాణాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఆ గుడిలో భోజనం తింటుంటే అది దేవుని ప్రసాదంలా ఉంటుంది. నీకింకో విషయం చెప్పనా? ఆ గుడిలో ప్రవేశద్వారం చాలా పెద్దగా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే చెరువు దగ్గర ఇసుకలో స్కూల్ బ్యాగులను పెట్టి ఆ గుడిలోకి వెళ్ళేవాళ్ళం. ఆ గుడికి ఎదురుగా ఉన్న చిన్న చిన్న చెట్లలో వినాయకుని రాతి విగ్రహం ఉండేది. ఆ చెట్ల కొమ్మల్ని ఆకుల్ని తొలగించుకుని వెళ్ళి మా బాక్సుల్లో తినడానికి తెచ్చుకున్న దాంట్లో కొంచెం తీసి వినాయకునికి పెట్టేవాళ్ళం. చుట్టూ తిరిగి ఆడుకునేవాళ్ళం. పక్కనే హనుమాన్ గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ తిరిగి మొక్కుకొని అతి ఇష్టంగా హనుమంతుని బొట్టు పెట్టుకునేవాళ్ళం. చెట్లలో ఉండే వినాయకునికి ఇప్పుడు గుడి కట్టారు తెలుసా, చాలా బాగుంటుంది అని చెప్పింది. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ గుడి లోపలికి వెళ్లకుండానే ప్రవేశద్వారం ముందు నిలబడ్డాడు జయంత్. అతని కళ్ళకి సంలేఖ ఆ గుడిలో తిరుగుతున్నట్టే అనిపించింది. అయితే చిన్న వయసులో సంలేఖ ఎలా ఉండేదో అతనికి తెలియదు. అందుకే అప్పట్లో సంలేఖ ఎలా ఉండేదో, ఎలా తిరిగేదో, ఏ ఏ ఆటలు ఆడేదో ఊహించుకున్నాడు. పల్లె జీవనంలో సాగే ఎవరి బాల్యంలోనైనా చాలా వరకు గోళీలాడుకోవడం, చెట్లెక్కడం, కాలువలో ఈత కొట్టడం, తోటల్లో నుంచి మామిడి, జామ, సపోటకాయలు కోసుకుని స్నేహితులతో కలిసి తినడం, వాళ్లతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, సరదాకి వారి పుస్తకాలు తీసి దాచడం, ఒకటేంటి ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ ఒకసారి సంలేఖ దిలీప్తో చెబుతుంటే విన్నాడు. ఫ్రెండ్స్ తనని కావాలని ఏడిపిస్తే పిచ్చిదానిలా తనెలా ఏడ్చిందో చెప్పింది. తను ఏడుస్తుంటే వాళ్ళెలా నవ్వేవాళ్ళో చెప్పేది. వాళ్ళు నవ్వుతుంటే తనెంత బాధపడేదో, స్నేహితులై కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో ఇప్పటికీ అర్థం కావడం లేదని దానిమీద పెద్ద పీహెచ్డీ చేసేదానిలా ఆలోచిస్తూ కూర్చునేది. క్షణంలోనే బాధ, నవ్వు రెండూ కనిపించేవి సంలేఖ ముఖంలో. పైకి కనిపించని ఆవేశమేదో ఆమెలో ఉన్నట్టు అనిపించేది. ప్రతిదీ మనసులో దాచుకుని పైకి మాత్రం నవ్వేది, నవ్వించేది. అదంతా గుర్తొచ్చి అతని పెదవులు సన్నగా నవ్వుతుంటే అదేం గమనించకుండా, గుడి లోపలికి వెళ్తావేమో, వెళ్ళు జయంత్. దేవాలయం అనేది వైద్య ఆధ్యాత్మిక రంగాల కేంద్రం, వెళితే మంచిది అన్నాడు భరద్వాజ. స్నేహితుల్లో ఒకరిద్దరు కూడా ఇలాగే అంటారు, అప్పుడప్పుడు గుడికి వెళ్ళాలిరా అని. జయంత్ మాత్రం ఎప్పుడూ గుడికి వెళ్ళడు. అలా అని వాళ్ళది నాస్తికుల కుటుంబం కాదు. వాళ్ళ అమ్మ చెల్లి గుడికి వెళ్తూ ఉంటారు. అతను మాత్రం ఆ కొంచెం సమయం కూడా ఎందుకు వృధా చేసుకోవాలి? చదివితే ఇంకా కొన్ని మార్కులు ఎక్కువ వస్తాయి కదా, స్కూల్లో కాలేజీలో తనే నెంబర్ 1 ర్యాంకర్ అవుతాడు కదా అని ఆశ. అతని దృష్టిలో అది కేవలం ఆశ మాత్రమే, అత్యాశ మాత్రం కాదు. ఆశ మనిషి ఊపిరి. అది లేకుంటే ఏముంది? మనిషి మృత జీవితో సమానం. భరద్వాజ జయంత్ మౌనం చూసి, నేను చెప్పేది నిజం జయంత్. గుడిలో పూజారిచ్చే తులసి తీర్థం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందులో స్వామికి లేదా అమ్మవారికి అభిషేకించిన జలంలోని ఒక ఉద్ధరణ తీర్థాన్ని కూడా తులసి తీర్థంలో కలిపిస్తారు. కాబట్టి వైద్యం, ఆధ్యాత్మికం రెండూ దక్కుతాయి గుడిలోకి వెళ్తే. నువ్వు అలా వెళ్లకుండా ఏదో పరిశోధన చేయడానికి వచ్చినట్టు బయటే నిలబడి చూస్తున్నావు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. జయంత్ తడబాటును అణుచుకుంటూ, ఏవో జ్ఞాపకాలు మాస్టారు, ఇక్కడికి రాగానే మనసును చుట్టుముట్టాయి అన్నాడు. కొద్దిగా నవ్వి, ఈ జన్మవా
గత జన్మవా అడిగాడు భరద్వాజ. జయంత్ చిన్నగా నవ్వి, ఈ జన్మవి అనలేదు, గత జన్మవి అనలేదు. మౌన గంభీరంగా ఉండిపోయాడు. భరద్వాజ తల ఊపి, నిన్ను చూస్తుంటే ఈ ఊరు నీకు మాత్రమే కొత్త, నీ మనసుకి కాదు అనిపిస్తోంది, అవునా అన్నాడు. జయంత్ అవుననలేదు, కాదనలేదు. గుడి లోపల దక్షిణ దిశ నుండి ఓం అన్న శబ్దం వినిపిస్తుంటే అటువైపే చూస్తూ నిలబడ్డాడు. ఆ శబ్దం వినిపిస్తున్న దగ్గర మనుషులెవరూ తిరగడం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. గుబురుగా ఉన్న చిన్న చిన్న చెట్ల ఆకుల సందుల్లో నుంచి గాలితో కలిసి తేలి వస్తున్న ఆ ఓంకారం జయంత్ చెవుల్ని సోకి ఒళ్లంతా పులకరించినట్టయింది. జయంత్ మంత్రముగ్ధుడైనట్టు ఎందుకలా నిలబడ్డాడో భరద్వాజకి అర్థమైంది. ఆయనకి ఆ పరిసరాలు బాగా పరిచయమైనందువల్లనో ఏమో. అక్కడ ప్రతిరోజు ధ్యానం చేస్తుంటారు జయంత్. జీవైకనాదమైన ఓంకారం ప్రతి సూర్యోదయాన్న ఇక్కడ మారుమోగుతుంది. నీలాంటి కొత్త వాళ్లకి అది ఒక వింత, మాకు మామూలే అన్నాడు. జయంత్కి అది మామూలుగా లేదు, మరో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అది గమనించాడు భరద్వాజ. జయంత్, ఈ ధ్యానం అనేది యోగులకు మునులకే కాదు, మనకు అవసరమే. మనలోని భావోద్వేగాలను నియంత్రించే శక్తి దీనికి ఉంది. నిరాశ నిస్పృహలను పారదోలుతుంది. మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. ఏకాగ్రతను, చిత్తశుద్ధిని, శ్రద్ధాసక్తులను పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోపతాపాలను డిలీట్ చేసే సైబర్ బటన్ ఇది అన్నాడు. నాకు నడక, వ్యాయామాలు తప్ప ఇవేమీ తెలియవు మాస్టారు. ముఖ్యంగా ఆ ఓంకారం వింటుంటే నాలో చిత్రమైన స్పందనలు కలుగుతున్నాయి. ఆ భావాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అన్నాడు జయంత్ తన్మయంగా చూస్తూ. నిజమే జయంత్, విశ్వాంతరాళంలో ప్రతిధ్వనించే ఆత్మైక నాదం ఓంకారం. దైవిక, ఆధ్యాత్మిక మార్మికాలన్నిటినీ తనలో ఇముడ్చుకున్న అపౌరుషేయ నాదం ఓంకారం. ఆ ఓంకారనాదమే మన జీవన వేదం. నాభిస్థానం నుండి గుండె పొరలు చీల్చుకుంటూ ఉద్భవించే ఆత్మ ప్రేరేపిత నాదమే ఓంకారం. అదే మానవ శక్తికి మూలం. మానవ మేధస్సును ప్రేరేపించేదదే. సకల చరాచరాలకు మూలం నాదం. జీవరాశికదే చోదక శక్తి. శక్తి కేంద్రకమదే. ఇదే మన చైతన్య శక్తికి మూలం. ఇదే మన ఆత్మశక్తికి, ఆలోచనా శక్తికి మూలం. ఆ చైతన్యమే మనతో మాట్లాడిస్తుంది, ఆటలాడిస్తుంది, భవబంధాలలో మునిగి తేలేటట్టు చేస్తుంది అన్నాడు. విలువైన విషయాన్ని తెలుసుకుంటున్నట్టు భరద్వాజ కళ్ళలోకి, ముఖంలోకి ఏకాగ్రతతో చూస్తూ, చాలా చక్కగా చెప్పారు మాస్టారు ధ్యానమంటే అన్నాడు జయంత్. భరద్వాజ నవ్వి, ధ్యానమంటే హృదయంలో మునగడం, లీనమవడం. హృదయంలో మునిగితేనే ప్రేమ పుడుతుంది. ప్రేమ ఎప్పుడూ ధ్యానాన్ని అనుసరిస్తుంది. ఎవరైతే ప్రేమించరో వాళ్లకు ధ్యానం చాలా చాలా కష్టం. ధ్యానం కుదిరితే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలగకపోతే అంటూ ఆగాడు. వెంటనే జయంత్, ధ్యానం కుదరదు అన్నాడు. వెరీ గుడ్, కానీ దేనికైనా ఆస్వాదన ముఖ్యం జయంత్ అన్నాడు భరద్వాజ. అప్పుడు ఉలిక్కి పడింది జయంత్ హృదయం. ధ్యానంలోనే కాదు, జీవితంలో కూడా దేన్నైనా ఎంతవరకు ఆస్వాదించాలో అంతవరకు ఆస్వాదించాలి. అది లేనప్పుడు దేనికి పరిపూర్ణత రాదు. అది తెలిసి కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు ఫలితాల గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఏదో కావాలనిపిస్తోంది. తను దేన్నైతే లక్ష్య పెట్టలేదో అదే ఇప్పుడు ముఖ్యమనిపిస్తోంది. మరి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ముఖ్యమనుకుంటే సరిపోతుందా? చేతికి అందుతుందా? ఆలోచిస్తున్నాడు జయంత్. ఏంటి జయంత్ ఆలోచిస్తున్నావు అడిగాడు భరద్వాజ. ఆయనకు జయంత్ అలా ఆలోచిస్తున్న ప్రతిసారి చిత్రంగా అనిపిస్తోంది. చూస్తుంటే సమస్యలున్నవాడిలా అనిపించడం లేదు. మరి ఎందుకలా ఉన్నట్టుండి ఆలోచనలో పడిపోతున్నాడో అర్థం కావడం లేదు. పరిచయం అయింది ఇప్పుడే కాబట్టి ఏదైనా ఉంటే నాతో పంచుకో అని అనలేకపోతున్నాడు. జయంత్కి ఎదుటివాళ్లు ఏదైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పడం అలవాటు. కానీ ఈరోజు ఎందుకో అలా చెయ్యలేకపోతున్నాడు. ఎంత స్థిమితంగా ఉందామన్నా లోపల ఏదో కల్లోలం. మాస్టారు, ఈ గుడి పక్కన చెరువు ఉంది కదూ? ఉంది అన్నాడు భరద్వాజ. నాకక్కడికి వెళ్ళాలని ఉంది చెప్పాడు జయంత్. సరే వెళ్ళు జయంత్, పక్కనేగా. అన్నట్టు నీకు రాఘవరాయుడు గారి ఇల్లు చూపించాలి కదా. ఇక్కడి నుండి ఉత్తరంగా సాగే రోడ్డుపై వెళ్తే
ఆ చివరి ఇల్లు వాళ్ళది. వాళ్ళ ఇంటికి కుడివైపు వీధిలో 4 ఇళ్ళు దాటగానే దానిమ్మ, మోదుగ చెట్లు ఒకే ఆవరణలో కనిపిస్తాయి. ఆ ఆవరణలో ఉండే ఇల్లే మాది. సులభంగా రావచ్చు. నువ్వు తిలక్ని కలిశాక వీలుంటే ఓసారి మా ఇంటికొచ్చి వెళ్ళు అంటూ భరద్వాజ జయంత్ని తన ఇంటికి ఆహ్వానించాడు. అలాగే మాస్టారు అంటూ అక్కడే ఆగిపోయాడు జయంత్. జయంత్తో చెప్పి భరద్వాజ మాస్టారు తన దారిని తను వెళ్ళిపోయాడు. జయంత్ ఆ గుడి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. జ్ఞాపకం శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.